ప్రెగ్నెన్సీ అంటే అందరికీ ఒక బ్యూటిఫుల్ ఫేజ్. కానీ నా మొదటి ప్రెగ్నెన్సీలో నా హస్బెండ్ దూరంగా ఉన్నాడు. మా మమ్మీకి కోవిడ్ వచ్చింది. నేను ఒంటరిగా ఉన్నాను. ఆ రాత్రులు నాకు ఇంకా గుర్తున్నాయి. కానీ డెలివరీ రోజు ఒక మిరాకిల్ జరిగింది. ఆ స్టోరీ ఈరోజు మీకు చెప్తాను. డిసెంబర్ 2020లో నాకు పెళ్ళయింది. కోల్కతా వెళ్ళాను హస్బెండ్తో కలిసి ఉండటానికి. ఆ 3 months నా జీవితంలో చాలా స్పెషల్. కొత్త సిటీ, కొత్త జీవితం, కొత్త మనిషి అన్నీ నేర్చుకుంటున్న ఫేజ్ అది. అక్కడే మార్చ్ 2021లో నేను ప్రెగ్నెంట్ అయ్యా. ఆ న్యూస్ తెలిసినప్పుడు ఇద్దరం చాలా హ్యాపీ అయ్యాం. కానీ ఆ హ్యాపీనెస్ ఎక్కువ రోజులు నిలవలేదు. హస్బెండ్కి ట్రాన్స్ఫర్ వచ్చింది, కోల్కతా నుండి పోర్బందర్కి. అదే టైంలో కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైంది. నేను ప్రెగ్నెంట్, ఎక్కువ ట్రావెల్ చేయడం సేఫ్ కాదు. సో నేను వైజాగ్లో మా మమ్మీ దగ్గరే ఉండడం డిసైడ్ అయ్యాను. ప్రెగ్నెన్సీలో అన్నీ హ్యాండిల్ చేయగలను అనుకున్నాను. కానీ ఒక్కరోజు మా మమ్మీకి కోవిడ్ వచ్చింది. ఆ మూమెంట్ నాకు చాలా బాధగా, భయంగా అనిపించింది. నేను ప్రెగ్నెంట్, నా పక్కన ఉన్న ఒక్క సపోర్ట్ మా మమ్మీ. ఆమె సిక్ అయ్యారు, హస్బెండ్ దూరంగా ఉన్నాడు. ఏం చేయాలో తెలీదు. కోవిడ్ టైం కదా, ఒకరికొకరు దగ్గరికి వెళ్ళలేం. ఆమె వేరే రూమ్లో ఉండేది, నేను వేరే రూమ్లో. ఒకే ఇంట్లో ఉన్నాం కానీ దూరంగా ఉన్న ఫీలింగ్. ఆ రోజులు నాకు చాలా లోన్లీగా, భయంగా అనిపించేవి. అయినా సరే ఆమె రికవర్ అయ్యారు. అదే నాకు అప్పుడు అన్నింటికంటే పెద్ద రిలీఫ్. మొత్తం ప్రెగ్నెన్సీలో ప్రతి హాస్పిటల్ విజిట్కి నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. స్కాన్స్ చూసినప్పుడు, బేబీ హార్ట్ బీట్ విన్నప్పుడు ఆ మూమెంట్స్ ఫోన్లో షేర్ చేసేదాన్ని హస్బెండ్తో. కానీ ఆ ఫీల్ వేరేగా ఉంటుంది కదా. స్క్రీన్ మీద చూసే ఎగ్జైట్మెంట్ వేరు, పక్కనుండే వార్మత్ వేరు. రాత్రిపూట బేబీ కిక్ చేసినప్పుడు, భయం వేసినప్పుడు ఫోన్ తీసి కాల్ చేసేదాన్ని. కానీ వాళ్ళు డ్యూటీలో ఉంటారు కదా. ఆ లోన్లీనెస్ డిస్క్రైబ్ చేయడం నాకు ఇప్పటికీ కష్టంగా ఉంటుంది. డెలివరీ టైం దగ్గర పడింది. అప్పుడేమనుకోకుండా హస్బెండ్ వచ్చాడు, నా పక్కన ఉన్నాడు. అది నాకు చాలా అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. కానీ చాలా కావాల్సిన మూమెంట్ కూడా అది. సీ సెక్షన్ అయింది. ఆపరేషన్ అవుతున్నప్పుడు కూడా నా పక్కన వాళ్ళు ఉన్నారు. ఆ ఒక్క ప్రెసెన్స్ 9 months దూరాన్ని, బాధని తగ్గించింది. మా బాబు పుట్టినప్పుడు ఆ ఒక్క మూమెంట్లో అన్ని బాధలు మర్చిపోయాను. అన్నీ వర్త్ ఇట్ అనిపించింది. సీ సెక్షన్ తర్వాత రికవరీకి టైం పడుతుంది. హస్బెండ్ మళ్ళీ డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ 5 months మా మమ్మీ ఇంట్లోనే ఉన్నాను, నాకు బాబుతో, మా మమ్మీతో. మా అమ్మ ఆ ఫేజ్లో నా కోసం అన్నీ చేసింది. ఆమె లేకపోతే నేను ఆ ఫేజ్ సర్వైవ్ చేయగలిగేదాన్ని కాదు, హానెస్ట్లీ. బాబుకి 9 months అయింది. ఫైనల్లీ రత్నగిరి వెళ్ళాం. వెళ్ళిన ఒక్క మంత్ తర్వాత నా ఫోన్ మోగింది. ఆ వార్త విని నా గుండె ఆగినంత పని అయింది. ఇండియన్ రైల్వేస్ నుండి కాల్. నా నేమ్ సెలెక్ట్ అయింది అసిస్టెంట్ లోకో పైలట్గా. ఆ మూమెంట్ నవ్వాలో ఏడవాలో తెలియదు నాకు. ఎందుకో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.